తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు దెబ్బతిని రైతు పెట్టుబడి మొత్తం నీటి పాలైపోయి చేతికి అందినటువంటి పంట దక్కకుండా పోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి వివిధ రూపాల్లో విజ్ఞాపనలు తెలియజేసినప్పటికీ రైతును ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చెవిటివారి ముందు శంఖం ఊదినట్టు, దున్నపోతు మీద వాన కురిసినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ ఒక వరిచేనికి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో 26 బస్తాల కౌలుగాక ఇంకో 30,000 రూపాయల వరకు ఖర్చులు పెట్టి మొత్తం నష్టపోవడం అనేది జరిగింది. అలాగే మిర్చి ఈ సంవత్సరం బాగుంటుందని ఆశించి మిర్చి పైన దాదాపు కౌలుగాక 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతాం అనేది జరిగింది. అలాగే అరటికి 60,000 కౌలు, ఇంకా 1,00,000 రూపాయల పైన పెట్టుబడి పెట్టి ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో తుఫాను వచ్చి మొత్తం తుడిచిపెడితే ఈ ప్రభుత్వం మేము ఆదుకుంటామనే మాటలు తప్ప ఆచరణ లేదు. ముఖ్యమంత్రి గారు ఒక చోటకి వెళ్ళి స్టేజీ మీద నుంచొని వాళ్ళందరూ వచ్చే అధికారులు ఆ పంట ఎలా నష్టపోయిందో వివరిస్తుంటే విన్నాడు తప్ప ఏ పొలం గట్టు దగ్గరికి కూడా ముఖ్యమంత్రి గారు పోలేదు. అలాగే ఈ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరూ కూడా అర్థం కాని స్థితిలో ఉంది. ఇవాళ రైతు అన్నం పెట్టే రైతులను కూడా ఆదుకోలేని స్థితిలో ఉండి బట్టలు నొక్కుతున్నానని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి గారు రైతన్నని ఆత్మహత్యల నుంచి రక్షించడం కోసం వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే బట్టలు ఎప్పుడు నొక్కుతారని అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే పంట నష్టాన్ని, రైతు నష్టాన్ని అంచనా వేసి వారి కనుక న్యాయం చేయకపోతే సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.